దేవుని స్తోత్రము అందరూ కొందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు. దేవుడు మోషేతో చెబుతున్నాడు, ఇశ్రాయేలు సర్వ సమాజంను పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించినది ఏమనకంటే, విశ్రాంతి దినం మీరు మీ ఇండ్లలో అగ్ని రగలబెట్టకూడదు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. అగ్ని కాడ రగలు పెట్టకూడదంట చెబుతున్నాడు. అగ్ని రగలు పెట్టకూడదు. వారితో చెప్పాను, విశ్రాంతి దినం మనం పరిశుద్ధంగా, అసలు ఆ పాత నిబంధనలు అయితే ఎంతో భయభక్తితో అనుసరించేవాళ్ళమాట. ఇప్పుడు యేసయ్య వచ్చి మనకి ఏ శిక్ష విధి లేకుండా తీసివేసాడనమాట. పాత నిబంధనలు అయితే పద్దానికి శిక్ష, ఎది చేయకుండా శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష యేసయ్య మన శిక్షలన్నీ ఆయనే భరించాడనమాట. ఆయనే భుజం మీద వేసుకున్నాడు. ఎంతో ప్రేమమయుడు దేవుడు యేసయ్య. ప్రేమమయుడిగా మనం ఎంతగానో ప్రేమించి దాని జతకొచ్చాడు. మనమేమో ఆయన్ని పెడసేవుని పెడుతున్నామన్నమాట. అట్లా పెట్టకుండా దేవుడు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు కనుక మనం ఆయన్ని ఆరాధన చేస్తూ గణపరుచుకునే బిడ్డలుగా ఉండాలి. ఆయన మన కొరకే, కేవలం మన కొరకు ఎందుకు పనికిరాం. మనదేముంటే మనం ఇలువ లేని వాళ్ళకి ఇలువిచ్చాడు దేవుడు యేసయ్య. ఇలువిచ్చి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి కాపాడుతుంటే దేవుణ్ణేమో మనం పెడసేవుని పెడుతున్నాం. మరియు మోసే ఇశ్రాయేలు అయిన సర్వ సమాజముతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయాలంట. ఆ యెహోవాకి అర్పణం పోగు చేయాలి అంటున్నాడు. పోగు చేసేటప్పుడు అప్పుడు ఎవల స్వామత, ఎవరికి పేరేపం బట్టి వాళ్ళు కానుకలు ఇవ్వాలన్నమాట దేవుడికి. అట్లా సమృద్ధిగా ఇస్తే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడనమాట. అంతేగాని మనం దేవుడికి ఇవ్వాలా, దేవుడికి కానుక తీసుకుంటాడా అని మనం అనుకుంటాం. దేవుడు తీసుకుంటాడంటే మరి దేవుడు సేవ చేతల్లా చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మరి బతకాలి కదా. దేవుడు చెప్పాడా, అందరికీ 12 గోత్రాలు ఉన్నాయి కదా, అన్ని గోత్రాలకి స్వాస్థ్యం ఇమ్మన్నాడు దేవుడు. లేవి గోత్రానికి స్వాస్థ్యం పంచొద్దన్నాడు. స్వాస్థ్యం అంటే ఇప్పుడు తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారనుకో, నలుగురికి పంచాలి కదా, పొలమైన తలమైనది ఏదైనా. అట్లాగే ఈ 10 మంది ఉన్నారు కదా, 12 మంది. ఆ 12 మందిలో 11 మందికే పంచమన్నాడు ఆస్తి. ఒక లేవి గోత్రానికి మటుకు పంచొద్దన్నాడు అన్నమాట దేవుడు. దేవుని స్తోత్రం. లేవి గోత్రం దేవుని మీద ఆధారపడి బతకాలి వాళ్ళు. మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుడి కార్యాలు చేస్తుంటే దేవుని మనం తీసుకెళ్ళి వాళ్ళకి కానుకలు ఇస్తే వాళ్ళు బతుకుతారన్నమాట. అట్లా పెట్టాడు దేవుడు. అంతేగాని మనం ఊరికి నిత్తల్లా మనకు దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ వెళ్తున్నాం, ఎంత అవుతున్నాయి మనకి? అట్లాంటిది నీకు హాస్పిటల్ వెళ్ళకుండా, నీకు డబ్బులు ఖర్చు అవ్వకుండా చేస్తున్నాడా దేవుడు? ఆపత్తులు అన్నింటిలో కాపాడుతున్నాడా? కాపాడే దేవుడికి నువ్వేమిస్తున్నావు? ఇవ్వాలి కదా. తీసుకెళ్ళి సేవకుడికి ఇచ్చావనుకో, సేవకుడు మనల్ని దీవిస్తాడు. సేవకుడు దీవిస్తే దేవుడు దీవిస్తున్నట్టే అన్నమాట. ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడ పిల్లలు లేక
మా ఎందరి చేత నిందలు అపనిందలు పడి వచ్చి చివరికి చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్నమాట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నది. ఏడుతా కూలిపోతా ప్రార్థన చేసుకున్నమాట. నా నింద తొలగించి పెరుగువా, ఒక్క బిడ్డ నువ్వు, ఆ బిడ్డ మళ్ళీ నీ సేవకే ఇచ్చేస్తాను అని ప్రార్థన చేసుకున్నమాట. చేసుకుంటే ఆ మందిరంలో ఉన్న సేవకుడే ఆవిడ ఏంటి ఇట్లాగా పొద్దునొచ్చి ఇవిడ ఇట్లాగా మాట వినపడతలేదు, ఇట్లా చేసుకుంటుంది అని, అమ్మ ఎప్పుడు ఇందాక మత్రాలలాగా ఉంటావు అని అని అంటే ఆవిడందా, నేను మత్రాలు కాదు అలేయని వాడా, నేను మనోదుఖం కలిగింది అని ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడికి వినిపించుకుంటున్నాను అంటే అప్పుడు దైవజనుడు దీవించాడనమాట. అర్థం చేసుకుని నువ్వు దేవుణ్ణి వేడుకొని అడిగిన ప్రకారం నీకు దేవుడు చేయనుగాక అన్నాడు దేవుడు. దైవజనుడు అనాలి. దైవజనుడు దేవుడికి మనకి దైవజనుడు మధ్యవర్తి మధ్యన. ఈ ఇశ్రాయేలు ప్రజలైన చూడు, దేవుడికి మా ఇశ్రాయేలు ప్రజలకి మోసే మధ్యవర్తి. మోసేని ఏదైనా ఏ చిన్న మాట ఉన్నా దేవుడితో నువ్వు మాట్లాడు. దేవుడితో మేము మాట్లాడితే బతకలేము. దేవుడిని చూసిన వాళ్ళు ఎవరు బతకలేరు. దేవుడితో మేము మాట్లాడలేము, అంత శక్తి మాకు చాలదు. కనుక నీవు మాట్లాడి దేవుడు చెప్పిన మాటలు తీసుకొచ్చి మాకు చెప్పు అన్నాడు దైవజనుడు ఇశ్రాయేలు మోసేని. అప్పుడు మోసే దేవుడి వద్దకు వెళ్ళి దేవుడితో మాట్లాడి దేవుడు చెప్పిన సంగతులన్నీ వచ్చి ఇశ్రాయేలు పేదలకు చెప్పోడమాట. దేవుడి స్తోత్రం. అలాగే దేవుడికి మనకి మధ్యవర్తి ఉండాలి. మధ్యవర్తి లేకపోతే మనం దేవుడితో మాట్లాడలేము. దేవుడు ఎలుగే చూడలేము. మనం అసలు ఎలుగు చూడలేము. దేవుడు ఎలుగై ఉన్న దేవుడు. ఒకసారి ఇట్లాగే క్రైస్తవులే హింసిస్తాడంట ఒక ఆయన. సౌలు హింసిస్తే వీళ్ళందరూ ప్రార్థన చేసే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా అల్లకొలం చేసేస్తున్నాడు, ప్రభువా హింసిస్తున్నాడు, ప్రభువా ఆ బిడ్డ మార్చను, ప్రభువా మార్చను అంటే ఎంతకాలం వాళ్ళు ప్రార్థన చేసినా కానీ కొంతకాలం ఆయన టైం రావాలి. వచ్చినప్పుడప్పుడు దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు గుర్రం మీద వస్తుంటే వేసయ్య ఎలుగు దేవుడు కనపడ్డాడు. వెలుగు వచ్చింది. ఆ వెలుగు చూసి గుర్రం మీద పడిపోయాడు. అతనితో ఉన్న వాళ్ళు కాడ పడిపోయారు. గుడ్డోళ్ళు అయిపోయారు అన్నమాట. ఈ సౌలు అన్నాయని గుడ్డాయన అయిపోయాడు. దేవుడు చూస్తే దేవుడు వెలుగుని చూడలేం. మనం చూస్తే అట్లా గుడ్డోళ్ళం అయిపోతాం అన్నమాట. దేవుడు మనకి కనపడితే మనం ఉండలేం. అందుకే మోసే ఒకసారి చూడాలని అనేటప్పుడు దేవుడు నువ్వు బండ దశందు నుండి నా వెనక భాగం చూస్తావు అన్నాడనమాట. అట్లాగే దేవుడిని మనం ముఖాముఖిగా చూస్తే ఏ నరుడు బతకలేడు. అంత తేజస్సులో ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కోటి సూర్యులు కంటే తేజస్సు. అంత తేజస్సులో ఉన్న దేవుడు మన దేవుడు. అంత తేజస్సులో ఉన్న దేవుడు మన కొరకు, కేవలం మన కొరకు, అని ఎంతకి పనికిరాని గడ్డు బరిక లాంటి వాళ్ళం మనం, కుక్క లాంటి వాళ్ళం, చచ్చిన వాళ్ళం తండ్రి మనం. ఈ లోకంలో ఆ ఆజ్ఞలు పోగొట్టుకుని చెరిపేసుకుని చీకట్లో సంచరిస్తున్నాం మనం. గుడ్డు వాళ్ళ జీవిస్తాం అన్నమాట. వాస్తవం ఏదో కనుగొనగలేక గుడ్డువాడు జీవించినట్టు జీవిస్తాం. అట్లా జీవిస్తుంటే అప్పుడు దేవుడు మనల్ని కనికరించి లోకాన్ని ఎంతగానో ప్రేమించి, మనుషుల్ని ఎంతగానో ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభులాగా వచ్చాడు అన్నమాట. వెలుగై వచ్చాడు. ఒకసారి లేఖలు ఇంగులో కాడ ఉంది. చీకటిలో కూర్చున్న వాళ్ళు గొప్ప వెలుగుని చూశారని ఉంది. అట్లాగే వెలుగై ఉన్న దేవుడు యేసయ్య గొప్ప దేవుడై ఉండి ఆ భోగభాగ్యాలన్నీ వదులుకుని మన కొరకు కురీపుగా వచ్చాడన్నమాట. ఈ లోకానికి దాసు స్వరూపం ఎత్తి వచ్చాడన్నమాట.
ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు మాట. దేవుడు అయింది అన్ని బాధలు పడ్డాడు. ఎందుకు? మన కోసం. ఎందుకు పరికరని మానవుని ప్రేమించాడు కాబట్టి, ప్రేమించి అంతగా మన కొరకు శ్రమపడి నిందలు పడి మన కొరకు చివరికి ఆఖరికి సిలువలో బలి అయ్యి రక్తాన్ని సిందించాడు అన్నమాట. రక్తాన్ని సిందించాలి, ఎవరి రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి, అది నీతివంతి రక్తం అయి ఉండాలి. ఆ రక్తం లేఖనాల్లో కాడ ఉంది. ఇప్పుడు పంతులు కాడ చదువుతారు, కానీ రక్తపోషం తంత ఏదో జ్యోతి ఆ రక్తం చదువుతారు. రక్తపోక్షం జరగంటే మనకి విడుదల లేదు మాట. అది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెబితే వాళ్ళ జీవనం పోద్దు కదా, వాళ్ళకి వచ్చేది పోద్దు కదా. ఇప్పుడు రక్తం సిందించేవాడే లోక రక్షకుడు, ఆయనందే నిత్య జీవం, ఆయనే నిజయముడు అని వాళ్ళకే తెలుసు. తెలిసినా వాళ్ళు ఎందుకు చెబుతారా? వాళ్ళు చెప్పి వాళ్ళ జీవనం పోగొట్టుకుంటారా? వాళ్ళు చెప్పారనుకో, వాళ్ళు ఏదో 4 మంత్రాలు చదివితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు రాకుండా పోతాయి కదా అటు చెబితే. అట్టగే లాభం సంపాదించుకునే వాళ్ళు చెప్పరు. ఒకలో 2 దైవజనులు వెళ్తున్నారంట. వెళ్తుంటే ఒక అమ్మాయి దెయ్యం బట్టి అమ్మాయి ఉందంట. ఆ దెయ్యం బట్టి అమ్మాయి ఆ అమ్మాయిని దెయ్యం పట్టించి ఆ అమ్మాయి శకునం చెబుతుంటే ఆ శకునం వల్ల వచ్చిన డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు, ఆ డబ్బుల వల్ల వీళ్ళు జీవిస్తారన్నమాట, సంపాదించుకుంటున్నారు. ఈ దైవజనులు వచ్చారు. వెళ్తుంటే దాంట అదిగో నేను చెప్పేదంతా సోదే, అదిగో వాళ్ళు వెళ్తారు చూడు, సర్వోన్నతుడైన దేవుడి కుమారులు, వాళ్ళు మీకు నిత్య జీవాన్ని బోధిస్తారో వాళ్ళ వెంట వెళ్ళండి అని చెబితే వాళ్ళు వస్తా ఏంటి ఆ బిడ్డ ఇన్నాళ్ళ మట్టి దెయ్యం ఇట్లా పట్టి ఆ బిడ్డ పాడు చేస్తుంది, బాధ పెడుతుంది అని చెప్పి ఆ బిడ్డలకే విడుదల కలిగియాలని ఈ దైవజనులు వచ్చి ఆ దెయ్యాన్ని ఆ బిడ్డలను వెళ్ళిపో అని గద్దిస్తే, ఏ శ్రమలో వెళ్ళిపో అని గద్దిస్తే వెళ్ళిపోతే వాళ్ళ యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి దెయ్యం వెళ్ళిపోయింది కదా, దెయ్యం వెళ్ళిపోతే ఇక్కడ డబ్బులు రావు కదా, మరి ఈ సౌకు నుంచి చెబుతేనే డబ్బులు వస్తున్నాయి. దెయ్యం వెళ్ళిపోయింది, ఇంకేం సౌకు నుంచి అవుద్ది, ఇప్పుడు చెబుతలేదు కదా. అప్పుడు వాళ్ళు వచ్చి ఎవరు చేశారు ఈ పని అని అంటే, ఈ ఫలానా వాళ్ళు అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఖైదీలకి చెరసాల్లో వేయించారు. ఖైదీలు బండలు బిగించి కొట్టి ఎంతో ఇదిగా చేసి దొంగల కాడ కొట్టరు, అంతగా కొట్టారన్నమాట. ఏం చేశారు వాళ్ళు పని? మంచి చేసేవాళ్ళు పనికిరాడు, మంచి చేసేవాళ్ళు ఎవరో పనికిరాడు. ఇప్పుడు అలా కావాల్సింది ఏంటి? లాభం కావాలి. ఆ లాభం నీకు చివరికే నరకానికే తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్దు, నరకానికి వెళ్తావు. తెగ ధనవంతుడు ఉన్నాడంట, బీదవాడు ఉన్నాడంట. ఆ బీదవాడు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడంట, దేవదాసులు తీసుకెళ్ళి అంట. అబ్రాహ్మ రొమ్మును ఆడుకున్నాడంట ఆ బీద లాజరు. ఈ ధనవంతుడు చనిపోయి భోగభాగ్యాలు అనిపించి రాజు భోజనం తింటూ ఇక్కడ ఎంతో భోగ అనిపించి చనిపోయాడంట. ఆ చనిపోయినాక అక్కడికి వెళ్ళినాక నరకానికి వెళ్ళాడంట. నరకానికి వెళ్తే ఆ పైకి చూస్తే పరలోకం కనపడుతుందంట. అక్కడ అబ్రాహం ఉన్నాడంట. అబ్రాహం రొమ్ముని ఆనుకున్నాడంట ఇస్సాకు. తండ్రి అని అబ్రాహం అని పిలిచాడంట. ఎవరో ఈ ధనవంతుడు పిలిస్తే ఏంటంటే, నేను ఇక్కడ వేతనం పడిపోతున్నాను, నాకు దాహం వేసేస్తుంది, నీ రొమ్ముని ఆనుకున్న లాజరును పంపు, ఆయన బొట్టినేలు ముంచి నీటిలో నా గొంతుకి తడుపుతాకి ఏతాడేమని పంపేయమంటే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అత్తకి రాలేరు అని చెప్తే, మరి ఎట్టయితే నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళు
ఈ యాతనలోకి రాకుండా వాళ్ళకి సువార్త చూతకి మీ దగ్గరున్న లాజరును పంపంటే లాజరును పంపక్కర్లేదు, అక్కడ మోసేళ్ళంత భక్తులు ఉన్నారు వాళ్ళ మాట వింటే చాలు అంటే, అందుకనే మనము దేవ సేవకుల మాటని దేవుడిని నమ్ముకుని జీవించాలి. అలా జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించగా ఆమె.